చంద్రబాబుని రాసుకొచ్చిండు మంచిగానే. రాధాకృష్ణకు సోకు. ప్రియురాలిని చూస్తే ఎంత మురిసిపోతాడో, చంద్రబాబు నాయుడిని చూస్తే రాధాకృష్ణ అంత మురిసిపోతాడు. ప్రియురాలిని చూస్తే ముఖమంతా ఎలిగిపోతుంది. ప్రియురాలికి కూడా ప్రియుని చూస్తే ముఖమంతా ఎలిగిపోయి తన్మయత్వానికి లోనవుతారు. ఇప్పుడు గట్లనే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అనేది చంద్రబాబు నాయుడిని చూడగానే తన్మయత్వానికి లోగైతా అబ్బబ్బబ్బబ్బ మా ప్రియుడు వచ్చేసిండని. ఇప్పుడు ప్రియుడికి సంబంధించిన ఈ కూతురు, నేను టీడీపీ కూతురుని అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ప్రియుడికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా శిష్యుడు, ఆయనను చూస్తే కూడా తన్మయత్వానికి లోనవుతాడు. మొన్న జరిగిన ఇంటర్వ్యూ, అది ఇంటర్వ్యూయేనా? ఏమన్నా క్వశ్చన్స్ అడిగిందా అందులో? సరదాగా సరదాగా కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. వాళ్ళ జబ్బలు వాళ్ళు జరుచుకొని ఒక గంట సేపు బయటకు వచ్చింది కథం. ఇంకొక 4 ఇంటర్వ్యూలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు, వచ్చిగా దొరికిపోతారు. ఒక 4 ఇంటర్వ్యూలు ఇస్తే వచ్చిగా దొరికిపోతారు. ఇక మీడియాకి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతేనే మంచిది. ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు అనుకో దొరికిపోతారు. ఆహాహా ఇంత స్టఫ్ ఉందా మన దగ్గర అని. వేస్ట్ ఇయ్యకుర్రి. ఏం పాడుపడైందని ఇల్లరు చదివేదానికి. ఇది ఆంధ్రజ్యోతి అని ఎందుకు పెట్టినా అంటే ఆంధ్రలోకే జ్యోతి, ఇది తెలంగాణకు చీకటి, ఆంధ్రలోకి జ్యోతి. ఆంధ్రజ్యోతిని ఇట్లా వెలిగిస్తుంది అన్నారు. ఇప్పటికైనా మారలేదు, ఇంకా పేపర్ పేరే మారలేదు, ఆంధ్రజ్యోతి. మరి ఈయన ఆంధ్ర నుండి వచ్చిన ఆయన రాధాకృష్ణ గారు ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి. అక్కడ నుండే వచ్చి ఇక్కడ నిజామాబాద్లో స్థిరపడ్డట్టున్నాడు. అక్కడి నుండి మన నెత్తిల మీద స్థిరపడి ఈయన రాసిన రాతలే నిజాలు, ఇక మిగతా అబద్ధాలు అనేటట్టు చేస్తాడు.